ఈరోజు మీ కుటుంబాలు ఏం ఆలోచిస్తున్నారో మీ కుటుంబాల కోసం ఆలోచించండి. ఎందుకు ఈ భూమి మీద ఏమి ఆశించవద్దు అని చెప్తున్నాను అనంటే, మీరు ఎన్ని కోరుకున్నవన్నీ మీకు వచ్చినా ఏ ఒక్కటి కూడా మీతో వచ్చేది కాదు. ఏ ఒక్కటి కూడా మీ ప్రాణాన్ని కాపాడేది కాదు. మిమ్మల్ని పరలోకం నడిపించేది కాదు. అవునో కాదో మీకు తెలుసు. ఎంతమంది ఎన్ని సంపాదించుకున్నవన్నీ ఎలా వదిలేసి వెళ్ళిపోయారో మన కళ్ళతో మనం చూస్తున్నాం కదా. కానీ వాళ్ళందరికీ రక్షణ అనే భాగ్యం ఉందా? వాళ్ళందరికీ రక్షణ అనేది ఉందా? రక్షణ లేకుండగా ఈ లోకంలో ఎన్ని సంపాదించుకుని వెళ్ళిపోయినా అంతా వ్యర్థం. కానీ రక్షణ అనేటువంటి ఆ భాగ్యాన్ని పొందుకొని ఈ లోకంలో ఏమీ లేకుండగా వెళ్ళిపోయినా కానీ ఆడు చాలా ధనవంతుడు. బైబిల్లో లాజరు ధనవంతుడి గురించి యేసుప్రభులు వారు చెప్తున్నప్పుడు చాలా ఆనందం, ఆశ్చర్యం వేస్తుంటుంది. ఎందుకంటే పాప ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేదు వాడికి. రక్షణ లేదు. చూసారా, ఆ రక్షణ వస్త్రము లేదు వాడికి. కానీ ధనవంతుడు లాజరు పరిస్థితి చూడండి, ఏమీ లేవు. భూమి మీద ఏమైనా ఉన్నాయి ఆయనకు? ఏమీ లేదు. కానీ రక్షణను సంపాదించుకోగలిగాడు.